జై వాసవి జయ జయ వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 41. సందేహాస్పద వైశ్యులకు అమ్మ నిజరూప దర్శనం, వేదవతి చరిత్ర, వీర కంకణ ధారణ, అగ్నికుండల ఏర్పాటు. సాలంకాయన ఋషులు వెళ్ళిన తర్వాత వైశ్యులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు వైశ్యులందరూ తమ స్నానం సంధ్యాది కైంకర్యాలు నిర్వహించి పూజించి నగరేశ్వర స్వామికి మండపానికి వచ్చారు. కుసుమశ్రేష్ఠి వాసవి కన్యకతో విచ్చేయను కుసుమశ్రేష్ఠి బంగారు పీఠాన్ని అలంకరించారు. వాసవి తన తండ్రి సమీపంలో రత్నాల పీఠంపై కూర్చుంది. ఆ తర్వాత వైశ్యులందరూ తమ తమ స్థానాలను అలంకరించారు. అందమైన వైశ్యోత్తముల ఆ సభ తెల్లవారుజామున పరిణామం అరుణోదయం వికసించిన తామర కొలనులా ప్రకాశించింది. ఆ తర్వాత భాస్కరాచార్యులు తమ శిష్యులతో కలిసి నగరేశ్వర ఆలయానికి చేరుకున్నారు. గురువుగారి రాకను చూసి అందరూ తమ పీఠాలలో లేచి క్రమపద్ధతిలో పూజలు చేసి పీఠంపై కూర్చోపెట్టారు. అప్పుడు వైశ్యులు ఏకాంతంలో తమలో తాము ఆలోచించుకోవడం ప్రారంభించారు. ఈ వాసవి మహా అగ్నిలో ఎలా ప్రవేశించగలదు? చంచలమైన స్త్రీ ఉదయం యొక్క నివాసాన్ని ఎవరు చూశారు? స్త్రీలకు అసత్యం, అనృత, తోబుట్టువులు, హృదయం సహజంగా కఠినమైన వజ్రాయుధం. స్త్రీలు సహజంగా అందరినీ ఆశ్రయిస్తారు. స్త్రీలు కపటులు, ఘాతుకులు, నిర్భయులు, కార్యసాధములో పరమ సాహవాసిలు అయినారు. వంశధర్మాన్ని నిలపడానికి ఈ వాసవి ఆత్మార్పణ చేయగలదు, లేదా ప్రాణభీతితో అగ్నిప్రవేశ సమయంలో మమ్మల్ని వంచి ఎక్కడైనా పారిపోగలదా? ప్రాకృతమైన సకల స్త్రీ సహజ గుణాలు ఇవే కదా. కానీ ఈ వాసవి కన్య ప్రాకృత స్త్రీ లక్షణాలు కాకుండా తన అంశంతో జన్మించిందని మహాదేవి పార్వతి అనే భాస్కరాచార్యుల నుంచి తెలిసింది. కానీ ఈ పెనుగొండను రాజభటులు కాస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిస్తే మన సంకల్పం సాధించడం ఎలా? ఇలా వైశ్యులందరూ అనేక విధాలుగా ఆలోచించి వాసవి చిత్తస్థైర్యాన్ని తెలుసుకోవాలని తహతహలాడారు. మాటలలో నైపుణ్యం గల కొందరు సర్వమంగళప్రద కళ్యాణ గుణవతి అయిన ఓ వాసవి, నీ మనస్సు తెలియక మాట్లాడుచున్నాము. శరీరము అస్థిరముగా రోగగ్రస్తమై సదా మృత్యుగ్రస్త అయింది కదా. ఇటువంటి దేహమును త్యజించి మాకు జన్మరహితం సర్వాధికమైన దివ్యస్థానాన్ని వైశ్య వంశానికి శాశ్వతమైన కీర్తిని సంపాదించి ఇస్తావా? లేదా దేహంపై ఉన్న ప్రేమను ఆసక్తిని వదిలిపెట్టకుండా అగ్నికి భయపడి పారిపోతావా? నీ నిర్ణయమును మాకు ఇప్పుడే చెప్పాలి అని అడిగారు. అప్పుడు ఆ వాసవి చిరునవ్వుతో, మకరికాపత్రాల మెరుపుతో, చిత్రమయమైన కపోలాలతో, ఎర్రటి పెదవుల కాంతిపుంజంతో, తెల్లని మల్లెల మొగ్గల్లా మెరిసే దంతాలతో తన అందమైన ముఖాన్ని పైకెత్తి వైశ్యుల వైపు చూస్తూ, మీరు బాగా విన్నారు. స్త్రీ స్వభావం అలాంటిదే. స్త్రీలకు సత్యం అనేది నీటిలోంచి తీసిన వెన్న లాంటిదని పెద్దలు అంటారు. స్త్రీలకు కీర్తి అనేది నీటిపై రాసిన అక్షరాలు లాంటిది. వీరి హృదయం వజ్రాయుధంకి సమానం లాంటిది. ఇలాంటి స్త్రీ మనసులో అన్నీ చూడడం చాలా కష్టం. స్త్రీ నడక వంకరగా ఉంటుంది, బుద్ధి కోపయుక్తమైనది. స్త్రీ మాటలు జనాలకు సులభంగా అర్థం కాదు. స్త్రీ హృదయం విషంలా భయంకరమైనది. స్త్రీలు భోగం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలాంటి స్త్రీలను పాములతో పోలుస్తారు. అయ్యా పెద్దవాళ్ళారా, నన్ను అలాంటి గుణాలున్న స్త్రీగా భావించవద్దు. కోకిలలు వాటి నలుపు రంగు కారణంగా కాకులతో లెక్కించబడతాయి. అయితే కోకిల కాకి అవుతుందా? మీరు నా మహిమను తెలియక మాట్లాడారు. నా అద్భుతాలను చెప్పే దివ్యదృష్టి మీకు ఇస్తాను. ఇప్పుడు యోగులు కూడా చూడలేని నా దివ్య రూపాన్ని మీరు చూడండి. నా రూపాన్ని లోభీలు, క్రోధీలు, మాయాబద్ధలు చూడలేరు అని చెప్పి ఆమె తన సార్వభౌమ రూపాన్ని వారికి చూపించింది. కోటి సూర్యుల వంటి ప్రకాశవంతం,
మరియు కోటి చంద్రుల వంటి చల్లదనం, కోటి మెరుపుల వంటి ప్రకాశవంతంగా సకల దేవతలందరూ సంభ్రమాచర్యాలతో చూసేటువంటి విశుంభ సంహార సమయంలో వర్ధిల్లిన పరాశక్తి యొక్క బీభత్స రూపం, సూర్యచంద్రాగ్నిలాగా కళ్ళున్న విశాలమైన ముఖంతో మనసుకు కంటికి కనిపించని ఆ దివ్య స్వరూపాన్ని చూసి వైశ్యులు ఆశ్చర్యపోయి ఆ తేజస్సును చూడలేక చేతులతో కళ్ళను కప్పుకొని భయంతో వణికిపోయి, దేవి నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు అని చెబుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, ఓ మహాదేవి, నీ మహిమాన్విత అద్భుతమైన రూపాన్ని చూడలేము, భక్తులకు అభయం ఇవ్వు అమ్మా, మీ ఈ దివ్య రూపాన్ని ఉపసంహరించు. నీ కృపతో లభించిన దివ్య దృష్టి ద్వారా భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు తెలుసుకున్నాం. పూర్వంలో మేము కైలాసంలో ఉన్నప్పుడు ముందు తపస్సు చేయడం మొదలైన కార్యాలను, బ్రాహ్మణుల శాపంతో మహావైశ్యులకి ప్రాకృత గోత్రమవ్వడం మొదలైన విషయాలన్నీ చూశాం. ఓ మహాదేవి, మేము అజ్ఞానంతో చెప్పిన మాటలను మన్నించండి. మేమందరం బంధు బాంధవులు మరియు గురుమునిలతో కలిసి నిన్ను ఆరాధిస్తాము అని ప్రార్థించారు. ఈ మాటలు విన్న దేవత ఇలా అంది, ఓ పిల్లల్లారా, మీరందరి శ్రద్ధగా వినండి. మొదట్లో ఎవరి నుండి ఏది చెప్పబడిందో. ఈ మాటలు విన్న దేవత ఇలా అంది, ఓ పిల్లల్లారా, మీరందరూ శ్రద్ధగా వినండి. మొదట్లో ఎవరి నుండి ఏది చెప్పబడిందో, బ్రహ్మవిధరైన సాలంకాయన నుండి ఏమేం చెప్పబడిందో అన్నీ మీ వల్లే జరగాలి. ఈ విషయం గురించి విచారించాల్సిన అవసరం లేదు. సహోదరా, మేనరికం ధర్మమును కాపాడుకొని వర్తిల్లుము. అజ్ఞానకారి అయిన నా మాయభ్రాంతితో భ్రమింపబడిన రాజభటులు ఇప్పుడు దేహజ్ఞానం పోగొట్టుకున్నందున మీ మహాగ్ని ప్రవేశం విషయమును తెలుసుకోలేరు. నిర్భయముగా సఫల మనోరథులై కైలాస స్థానమును పొందుము అని పలికెను. తన దివ్య రూపాన్ని ఉపసంహరించింది. అప్పుడు వైశ్యులు మానవ స్వభావం పొందెను. అప్పుడు వారు కళ్ళు తెరిచి, ఆహా, ఇప్పుడు ఏం చూశాం? ఆశ్చర్యం, ఇలాంటివి ఎక్కడా చూడలేదు. ఇదేనా అమ్మవారి మాయ మహిమ, లేక కలన, లేక నగరేశ్వర స్వామి మహాత్మ? దాంతో వారి శరీరం పారవశ్యంతో నిండిపోయింది. అప్పుడు వాసవి, పెద్దల్లారా, ఈ వైభవాన్ని చూసి మీరు ఆశ్చర్యపోకండి అని ఆమె అన్నారు. అప్పుడు సంతోషించిన వైశ్యులు భాస్కరాచార్యుల వద్దకు వెళ్ళి, వాసవి, అగ్నిలో ప్రవేశించే మార్గం చెప్పాలి అన్నారు. భాస్కరాచార్యులు ఆ విషయం అంతా తెలిసిన వాసవి కన్య మీకు తృప్తికరంగా చెబుతుంది అన్నారు. అప్పుడు వాసవి స్థైర్యంగా, నా మాటలు వినండి, నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన కథ చెబుతాను అన్నది. ఆశ్చర్యచిత్తులైన వైశ్యులు ఇలా పలికారు, మహిళలు తమ పరువును కాపాడుకోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేస్తారు. పూర్వంలో శ్రీ మహావిష్ణువుకు వేదవతి అనే కన్యను భార్యగా ఇవ్వాలని ఆమె తండ్రి నిర్ణయించారు. అప్పుడు వేదవతి తన తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి స్మరిస్తూ పరమపురుషుడు, శాశ్వతుడు మరియు లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువును నిత్యము భక్తితో పూజిస్తూ మహత్తరమైన తపస్సాచరించెను. ఆ సమయంలో అధిక బలవంతుడు మరియు లోకబాధలను సంతోషకరమైన కార్యముగా భావించిన రావణ అనే రాక్షసుడు రాక్షస సైన్యం సహాయంతో నిజబలంతో దశదిక్కులను జయించి దేవతాస్త్రీలను అపహరించుకొని లంకకు పోయే మార్గంలో బాలసూర్యకాంతి సమాన కృష్ణాజీ నారు మణిధారి చంద్రకళ సమాన సుందర కుచవతి మనోజ్ఞ సూక్ష్మదేహి విశాలనేత్రి అధిక సౌభాగ్యవతి అయిన వేదవతిని చూసి మన్మధాదీన చిత్తంతో ఆమెతో ఇలా మాట్లాడాడు, ఓ బాల, సన్న నడుముదాన, దేవతలను జయించిన మహాభుజబలశాలి, పులస్త్యపుత్రుడు, కుబేరుని సోదరుడు, లంక పాలకుడు, రాక్షసేంద్రుడు అని నన్ను తెలుసుకో. ఓ సౌభాగ్యవతి, నాతో చేరి నీ మనోభీష్ట భోగములను పొందు అన్నప్పుడు తట్టుకోలేని ఆ మాటలు విన్న ఆమె అతన్ని తిరస్కరించింది. తరువాత వాడు వేదవతి తలముడిని పట్టుకొని లాగాడు. దీంతో
కోపోద్రిక్తమైన వేదవతి అతడిని బెదిరించి పట్టుకున్న జుట్టును గోళ్లతో కోసేసింది. అప్పుడు ఆమె రావణుడి స్పర్శతో తన శరీరం అపవిత్రమైందని నిర్ణయించుకొని తన దేహాన్ని త్యాగం చేయాలని నిశ్చయించుకొని అతనితో, ఎలావో బ్రహ్మద్వేషి, మహాద్రోహి, నేను నా శరీరాన్ని త్యాగం చేస్తాను. మరియు తర్వాతి జన్మలో నేను మీ ఇంట్లో ఉండి మీ పుత్ర కలత్ర బంధువులందరినీ నాశనం చేస్తాను అని ఆమె అగ్నిలో దూకింది. అలాగే వేదవతి జనకరాజు కూతురు సీతగా పుట్టి రావణుడిని సర్వనాశనం చేసింది. అయ్యో, మానవతిలో పాపాత్ముల దుష్ప్రవర్తనను ఎలా భరించగలదు? దక్ష ప్రజాపతిచే దూషింపబడిన గౌరి తీగలాంటి తన శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టినట్లే విష్ణువర్ధనుని దుర్మార్గపు కంటికి కనిపించిన ఈ శరీరాన్ని నేను అగ్నిలో వదిలివేస్తాను. కాబట్టి వైశ్యులారా, నా గంభీరమైన ప్రతిజ్ఞ వినండి. ఈ వైశ్య సమూహ అగ్ని ప్రవేశ మరణ వార్త వినగానే గర్వితుడైన ఆ రాజధామని శిరస్సు వజ్రఘాతనికి చిక్కిన పర్వత శిఖరంలాగా 1000 ముక్కలవుతాయి. ఏ పరమేశ్వరుని ఆజ్ఞతో సూర్యచంద్రులు సంచరించెనో, ఎవరి ఆజ్ఞతో ఇంద్రుడు భూమిలో సస్యమయం చేశాడో, అలాంటి ఈశ్వరుని కోసం దురాత్ముడైన విష్ణువర్ధనరాజు తల ఈ వైశ్యుల ఆత్మ బలిదానాల వార్త వినగానే 1000 ముక్కలుగా పేలుతుంది. ఆమె గంభీరంగా చెప్పింది. వాసవి అలా మాట్లాడుతుండగా సూర్యమండలం నుండి దశదిక్కులను ప్రతిధ్వనిస్తూ మేఘాల ధ్వనిని మించిన స్వరం వినిపించింది. అది విని వైశ్యులు ఎంతో సంతోషించి పరమాశ్చర్యంతో వాసవిని ఇలా స్తుతించారు. మీ ప్రభావం తెలియక పేలవంగా ఆడాం. శుభకరి అయినా మంగళవతి, దయతో మమ్మల్ని క్షమించు. పాలసముద్రం లక్ష్మిలా నీ నుంచి వైశ్యవంశం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని చెప్పి ఆ వైశ్యులు మరణ ప్రయత్న చిత్తులై ఒకరినొకరు పిలుచుకుంటూ బయటకు వెళ్ళి భాస్కరాచార్యుల వద్దకు చేరి వీరకంకణం వేడుకొని సంతోషంతో దానిని ధరించారు. భాస్కరాచార్యుల వారి కృపకు ముగ్ధులై పండితులచే, కవులచే, స్తోత్ర పాఠకులచే స్తుతించుకుంటూ తమ తమ గృహములకు వెళ్ళిపోయారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 41 సమాప్తం. మరలా 42వ అధ్యాయంలో కలుద్దాం.